ఇది హెచ్చరిక. మళ్ళీ మాట్లాడండి, తప్పు మాట్లాడండి, మళ్ళీ వస్తాం. కాబట్టి దీన్ని ఆపేయండి. మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళం కాదు ఈసారి. ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గళ్ళా మాధవి గుంటూరు మహిళలను వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. మీరేమనుకుంటున్నారు? గల్లా మాధవి గారిని నేను సూటిగా అడుగుతున్నా. మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. మీకింత అధికార అహంకారం పనికి రాదు. మీరు వ్యవస్థల కన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థ కన్నా, పోలీసు వ్యవస్థ కన్నా మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా? మీరు శాసనసభ్యులు కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వ్యవస్థలకు లోబడి పనిచేయాలనే ఇంకితం మీకు లేదా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఆవిడ్ని. అలాగే ఆఫీసుకి ఇంటికి నిప్పు పెడతారా? ఆఫీస్కి ఇంటికి నిప్పు పెట్టారు. పక్కనున్న ఇళ్లకి ఆ నిప్పు అంటుకుంటే మొత్తం పక్కనిళ్లలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే విచక్షణ మీరు కోల్పోయారా? కక్షతో మీ కళ్ళు మూసుకుపోయినాయా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే సందర్భంలో ఆవిడ నన్ను అడుగుతున్నారు, మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మీ నాన్నగారు ఇలా మాట్లాడుతుంటే దీన్ని మేము ఊరుకుంటే మీరేం మెసేజ్ పంపిస్తున్నట్టు ముందు తరాలకే అని అంటున్నారు. నేను ఆవిడని సూటిగా అడుగుతున్నా, మీరేమి మెసేజ్ ఇస్తున్నారు మీ పిల్లలకి? న్యాయాన్ని మీ చేతిలోకి తీసుకోమని మీరు మెసేజ్ ఇస్తున్నారా? వ్యవస్థల్ని కంట్రోల్ చేయమని మీరు మెసేజ్ ఇస్తున్నారా? అవతలి వారు తప్పు చేస్తే అంతకు మించిన తప్పు మీరు చేయండి అని మీ పిల్లలకి మీరు మెసేజ్ ఇస్తున్నారా? నేను ఇవ్వట్లేదు. న్యాయం ఒకటి ఉంటుంది, దాని పని చేసుకుపోతుంది. మనం వ్యవస్థలకి లోబడి మనం ఉండాలి అనే నేను మెసేజ్ ఇస్తున్నా. ఏ చట్టం చెప్పిందమ్మా రాళ్లు కర్రలు తీసుకుని ఇంటి మీదకి వచ్చి సారీ అడగమని ఏ చట్టం చెప్పిందో ఆవిడ నాకు తెలియజేయాలి, నేను తెలుసుకుంటాను.